బ్రేకింగ్ న్యూస్ వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో మిస్టరీ వీడుతుంది. సుమంత్ను మర్డర్ చేసేందుకు తన భార్య ఫ్లోరా మరి అనే ప్లాన్ వేసినట్లు గుర్తించారు. సంగారెడ్డికి చెందిన ప్రియుడు శామ్యూల్తో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసింది. 7 ఏళ్ల క్రింద పరిచయమైన శామ్యూల్తోనే వివాహితర సంబంధం పెట్టుకున్న ఫ్లోరా మరియానే తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, భర్తను చంపడానికి భార్య ప్లాన్ వేసింది. మర్డర్ స్కెచ్కు శామ్యూల్ ఫ్రెండ్ ఏఆర్ కానిస్టేబుల్ రాజు సహకరించాడు. సుమంత్ను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేసినట్లు పోలీసులు తెలిపారు. యాక్సిడెంట్ ప్లాన్ విఫలం అవ్వడంతో ఐరన్ రాడ్లతో కొట్టి చంపేందుకు యత్నించారు. ఈ నెల 20న రాత్రి ఖాజీపేట నుంచి కారులో ఇంటికి వస్తుండగా బట్టుపల్లి శివార్లో సుమంత్పై శామ్యూల్, రాజు దాడి చేశారు. కారును వెంబడించి మరీ సుమంత్ తలపై ఐరన్ రాడ్లతో కొట్టి పరారయ్యారు. ప్రాణాపాయ స్థితిలో డాక్టర్ సుమంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు చెప్పండి, మరి డాక్టర్ అటు సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసులో కూడా తన భార్య స్కెచ్ వేసినట్టు కూడా తెలుస్తుంది. అసలు ఇదంతా కూడా ఎప్పటి నుంచి వేశారు, పోలీసులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతము పోలీసుల అదుపులోన శామ్యూల్, రాజు ఇద్దరు సుమంత్ రెడ్డిపై మర్డర్ అటెంప్ట్ చేసిన వ్యక్తులతో పాటు కూడా నిన్ననే సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మాజాను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇందులో ఇంకా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. గత కొన్ని నెలల క్రితం నుంచే సుమంత్ రెడ్డిని అడ్డు తప్పించుకోవడానికి ఫ్లోరా మరియా ప్లాన్ వేసుకుంది. ఆ ప్లాన్లో భాగంగానే తనతో సంబంధం కలిగినటువంటి శామ్యూల్కు ఈ యొక్క ప్లాన్ గురించి పూర్తి వివరించింది. అయితే ఇందులో ఎవరికి అనుమానం రాకుండా బయటపడాలనే కారణంతోనే పోలీసులు డ్యూటీలు విచ్చేస్తున్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ రాజును శామ్యూల్ సహాయం కోరాడు. సో ఈ ముగ్గురు కలిసి కూడా దాదాపు 2 నెలల క్రితం నుంచే ప్లాన్ వేసుకున్నారు. సో మొదటగా సోమిడి ప్రాంతం, తాను పనిచేసేటువంటి కాజీపేట క్లినిక్ ఏంటో దానికి దగ్గర ఉన్నటువంటి సోమిడి వద్ద తనను హత్య చేసుకోవాలని కూడా మొదట భావించారు. కానీ అది విఫలం కావడంతో మరోసారి తాను మార్గమధ్యంలో ఏదైతే రోజు రాత్రి క్లినిక్ను క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్తుంటాడో ఆ ఇంటికి వచ్చే క్రమం లోపలనే రోడ్డు ప్రమాదంగా సృష్టించాలి. తను వెళ్తున్న క్రమం లోపల బైకులతో అడ్డు వచ్చి డివైడర్ను ఢీకొట్టే విధంగా చేసి తను చనిపోయే విధంగా చేయాలి. సో అది రోడ్డు ప్రమాదం కింద పోతుంది కాబట్టి ఎవరికి అనుమానం రాదనేటువంటిది ప్లాన్ చేసుకున్నారు. సో అది కూడా విఫలమైన తర్వాత చివరిగా ఎట్టకేలకు ఇక తామే పూర్తిగా తనతో ఐరన్ రాడ్లతో కొట్టి చంపి అది కూడా ప్రమాదం అనేటువంటి నమ్మించే విధంగా ఉండాలి. ఒకవేళ దొరికిన ప్రయత్నం ఒకవేళ అయితే మాత్రం తప్పించుకొని పోవాలనేటువంటి అంశాలు పూర్తిగా కొద్ది నెలల నుంచి కూడా ఈ ముగ్గురు కలిసి తీవ్రంగా సుమంత్ రెడ్డిని పక్కన పెట్టే ప్రయత్నం లోపల కీలకంగా వేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఇంట్లోనే సుమంత్ రెడ్డి హంటర్ రోడ్కు సంబంధించి వాసవి కాలనీ లోపల సుమంత్ రెడ్డి నివాసం ఉంటున్నటువంటి ఇంట్లో. సో ఇక్కడ నుంచి రోజు తన భార్యను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి తాను క్లినిక్ వెళ్తుంటాడు. అయితే నైట్ డ్యూటీలో వెళ్లే ముందు మాత్రం తనను డ్రాప్ చేసి వెళ్తుంటాడు. ఒకవేళ తను మార్నింగ్ డ్యూటీలు చేస్తే మాత్రము తను సొంతంగా స్కూటీ మీద వెళ్తూ వచ్చేది. సో తాను ఇక్కడ నుంచి డ్యూటీ ఉందని చెప్పి ఇదే స్కూటీపై బయటికి వెళ్తుంటుంది. వెళ్ళిన తర్వాత శామ్యూల్తో కలిసి ఒక రహస్య ప్రదేశం లోపల కూడా ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా పోలీసుల విచారణ లోపల సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఇదంతా జరుగుతున్నా కూడా సుమంత్ రెడ్డికి అనుమానం రాకపోవడంతోనే పూర్తిగా తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ శామ్యూల్, ఇటు ఫ్లోరా మరియా కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే తాను బైక్ మీద వెళ్ళాలన్నటువంటి సుమంత్ రెడ్డిని కూడా రాత్రి వేళ ప్రయాణం చేస్తుంటావు కాబట్టి కారుపై వెళ్ళి రావాలంటూ కూడా తానే ఫోర్స్ చేసినట్టుగా తెలుస్తుంది. తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడంలో భాగంగానే తన భర్తను కొత్తగా కారు కొనాలని ప్రెజర్ చేయడము, ఈ బైక్ను కాదని కూడా ఆ కారులో తను వెళ్ళి వచ్చే విధంగా ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా కొన్ని నెలల నుంచే ఒక స్కెచ్ తను అమలు చేస్తూ వస్తుంది. సో అంటే తన అనుకూలమైనటువంటి సమయం రావడం కోసము ఫ్లోరా మరియా ప్లాన్ చేసుకుంటూనే అనువైన ప్రదేశము, అనువైనటువంటి రోజు రావడం కోసం ప్రయత్నాలు చేస్తుంటుంది. సో ఇందులో భాగంగానే వాళ్ళు అనుకున్నటువంటి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు. అయినప్పటికీ కూడా తనపై ఐరన్ రాడ్తో కొట్టిన తర్వాత అక్కడనే ప్రమాదంగా చిత్రీకరించినటువంటి నెపంతో తనను కింద పడ్డటువంటి సుమంత్ రెడ్డిని శామ్యూల్, రాజు ఇద్దరు కలిసి బలంగా తన తలను రోడ్డుకేసి కొట్టారు. సో అప్పటికే తన కపాలం కూడా చిట్లిపోయి మెదడు కూడా బయటకు వచ్చింది. అయినా కూడా స్థానికులు అక్కడికి రావడంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. సో కొన ఊపిరితో ఉన్నటువంటి సుమంత్ రెడ్డిని ప్రస్తుతం ఆసుపత్రి లోపల తనకు విషమ పరిస్థితి చికిత్స. సో మొత్తం ఈ తతంగం అంతా కూడా కొన్ని నెలల నుంచే ఈ యొక్క ప్లాన్ వేయడం జరిగింది. ప్లాన్లో భాగంగా పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేసిన రాజు, అయితే రాజు వెనుక కూడా మరికొంతమంది
నాకు సాయం చేసినటువంటి వర్షం కూడా తెలుసు. సో దానికి సంబంధించి పోలీసులు ఈ రోజున పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. ఫ్లోరా మారియాకు సంబంధించినటువంటి కాల్ డేటా పూర్తిగా దాదాపు 3 నెలల నుంచి కూడా తాను సామ్యూల్తో మాట్లాడము, రహస్య ప్రదేశంలో వీళ్ళు కలవడము, ఇదంతా ప్లాన్ చేయడము, ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేందుకు అనువైన రోజు కోసం వెయిట్ చేయడం, ఇదంతా కూడా పోలీసులు పూర్తి స్థాయి టెక్నికల్ డేటా కూడా రాబట్టారు. ఇక ఈ రోజు విచారణ పూర్తి చేసి మరి కొద్ది గంటల్లోనే ఇక ముందు ముగ్గురు ఈ నిందితుల్ని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇక రాజు డిపార్ట్మెంట్లో పనిచిన రాజుకు ఎవరైనా సహకారం తీసుకొని ఇందులోపల ప్లాన్ చేయడంలో ఉపయోగపడ్డా, లేకపోతే రాజు ఒక్కడే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే వర్షన్ కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇక మరోవైపు ఫ్లోరా మరియాకు సంబంధించి తాను కాజీపేటలో ఉన్నప్పుడే తాను సుమంత్ రెడ్డికి పరిచయం అయింది. సో అంటే ఫ్లోరా మరియాకు సంబంధించిన కుటుంబీకుల సహకారం ఎవరిదైనా ఉందా, ఎందుకంటే సుమంత్కు దాదాపు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. సో వాటిని చేజిక్కించుకోవడానికి తన కుటుంబ సభ్యులు ఎవరైనా తనకు సహకరించారా, ఈ ప్లాన్ లో భాగంగా వాళ్ళు కూడా ఉన్నారనే దానిపై కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయి విచారణ జరుగుతున్నాయి. ఈ రోజున పూర్తి స్థాయి విచారణ కొలిక్కి వచ్చిన తర్వాత నిందితుల్ని మీడియా ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా డాక్టర్ సుమంత్ రెడ్డిది ప్రమాదం అంటూ ముందు భావించినా కూడా మొత్తంగా ఈ యొక్క దర్యాప్తు లోతులో వెళ్తున్న కొద్ది కూడా పూర్తిగా భార్య ఇదంతా చేసింది, భార్య కారణంగానే ఆ సుమంత్ రెడ్డి ఈ రోజున ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినటువంటి విషయం తెలిస్తే పూర్తిగా అటు వైద్య బృందం కావచ్చు, అటు కుటుంబ సభ్యులు కూడా శోకస్పందన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి మీడియా ముందుకు వచ్చిన తర్వాత పోలీసులు దీనిలో ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఎవరిదైనా కూడా పూర్తి విషయాన్ని కూడా ఈ రోజున బయట పెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అక్కడ అయితే వేణు, ప్రస్తుతం అటు సుమంత్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే భారీగా ఐరన్ రాడ్లతో కూడా అతనిపై దాడి చేసిన ఘటన చూస్తున్నాము. సో అయితే వైద్యులు ఏం చెప్తున్నారు, అలాగే ఆయన దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉందా పోలీసులు? ఎస్ అఖిల, అంటే ఆ రోజు తనను కొట్టిన తర్వాత నుంచి కూడా పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి చలనము సుమంత్ రెడ్డిలో లేదు. మొత్తంగా తన బ్రెయిన్ కూడా కంప్లీట్ గా తీసి పక్కన పెట్టడం జరిగింది. ఓన్లీ వెంటిలేటర్ పై తాను హార్ట్ బీట్, పల్స్ మాత్రం ఒక్కటే పనిచేస్తున్న పరిస్థితి. సో ఒకవేళ తాను కోమాలోకి వస్తాడా రాడా అనేది కూడా వైద్యులు చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఒకవేళ వచ్చినా కూడా జీవోత్సవంలో బతకాల్సిందే తప్ప తాను జనరల్ గా అందరి సాధారణ మనుషుల్లాగా తను మాట్లాడడం చూడడము ఏది ఉండదనేటువంటి వారిని చెప్తున్నారు. అయితే పూర్తిగా తాను ఒక వైద్యుడు కాబట్టి తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు చాలా మంది వైద్య వృత్తిలో ఉన్నారు కాబట్టి ఆ ప్రాణం పోయే వరకు కూడా వెంటిలేటర్ పై ఉంచాలంటూ ఉంటారు. ఒకవేళ వెంటిలేటర్ కనుక తీసిన మరుక్షణమే సుమంత్ రెడ్డి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. సో అంటే ఆ స్థాయి లోపల తనకు బ్రెయిన్ డ్యామేజ్ అయింది, ఆ స్థాయి లోపల తాను ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం కూడా సక్సెస్ అయ్యారు. సో మొత్తానికి సుమంత్ రెడ్డి నుంచి వీళ్ళు స్టేట్మెంటే కాదు కదా, కనీసం తనకు సంబంధించి సైన్స్ సిగ్నల్స్ ద్వారా కూడా ఎటువంటి గుర్తించే పరిస్థితి లేదు. మొత్తంగా దీని యొక్క మర్డర్ అటెంప్ట్ విషయంలో కూడా పూర్తిగా తన సెల్ ఫోన్ సిగ్నల్స్, అదేవిధంగా తన భార్యకు సంబంధించిన సెల్ ఫోన్ సిడిఆర్లు, తన టవర్ లొకేషన్స్ కీలకంగా వ్యవహరించిన పరిస్థితి. సో మొత్తానికి తన తండ్రి కూడా సుధాకర్ రెడ్డి కూడా గత కొన్నేళ్ల నుంచి ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతున్న విషయం తెలుసుకొని తన భార్య ఈ విధంగా చేస్తుందంటూ కూడా ఎవరికి చెప్పుకోలేక తండ్రికి చెప్పుకున్నాడని కూడా తెలుస్తున్నారు. తండ్రి కూడా గత 2 నెలల క్రితమే డైవోర్స్ ఇస్తాము, అనవసరంగా తనతో ఎందుకు అని కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. సో ఈ వ్యవహారం పైన పూర్తిగా తండ్రి కూడా అనుమానం వచ్చింది. పోలీసుల ఎంక్వైరీ విషయంలో కూడా తన కోడలపైనే అనుమానం వెలుగుచ్చడంతో పూర్తిగా పోలీసులు ఫ్లోరా మరియా కోణం లోపల దర్యాప్తు చేసి ఇదంతా బయటపడింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ సుమంత్కు సంబంధించినటువంటి ఫోన్ సీజ్ చేసిన తర్వాత ఫోన్ లో కూడా కొన్ని మెసేజ్లు కానీ కొన్ని ఆయనకు సంబంధించినటువంటి డైరీ కానీ ఉండొచ్చు. ఒకవేళ దాని లోపల ఫ్లోరా మరియా సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా దొరకొచ్చినటువంటి అవకాశం ఉన్నానంటే పోలీసులు కూడా పూర్తిగా తన ఇంటికి వచ్చి నిన్ననే పూర్తిగా తనకు సంబంధించినటువంటి వస్తువులను కూడా సీజ్ చేశారు. సో దీనికి సంబంధించి మరి కొద్దిసేపట్లోనే అఫీషియల్ గా పోలీసులు అయితే మీడియా సమావేశంలో అన్ని విషయాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. అట్లా రైట్ వేణు, థ్యాంక్ యూ.